ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2004 నుంచి దీని మీద పడ్డాడండి. దాదాపు 22 సంవత్సరాల నుంచి ఆ, చాలా ఆఖరికి సుప్రీంకోర్టు దాకా కూడా ఈ కేసు ఆ, వెళ్ళటం జరిగింది. మరి హైకోర్టులో ఆ మధ్య కొట్టేసినా కానీ మళ్ళీ దాన్ని తిరగదోడి ఆయన చేస్తున్నాడు. దీనికి నేను విన్నది ఏంటంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి వాళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్స్ లో ఒక చిట్ వేసినప్పుడు ఆ డబ్బులు సకాలంలో ఇవ్వలేదట. డబ్బులు సకాలంలో ఇవ్వకుండా ఈయన ఏదో ఇగో హట్టు చేసి మాట్లాడారు. ఆ కాబట్టి ఏంటంటే ఆయన మార్గదర్శి మీద పగబట్టి మరి ఆ ఇష్యూని చాలా లెంతీగా తీసుకెళ్తా ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే మరి ఈ చిట్ ఫండ్స్ యాక్ట్ ప్రకారంగా ఏంటంటే చిట్టు వేసిన సభ్యులు కట్టిన డబ్బులు ఆ, అవి వాళ్ళకి సకాలంలో ఇవ్వాలి. అట్లాగే చిట్ ఫండ్ కంపెనీ పేరుతోటి డిపాజిట్లు సేకరించకూడదు. అట్లాగే డిపాజిట్లు ఒకవేళ ఆ చిట్ ఫండ్ కి సంబంధించిన ఫండ్స్ ఏదైనా ఉంటే కనుక ఆ ఆ యాక్టివిటీకే వాడాలి తప్ప వేరే వేరే ఆ, కార్యకలాపాలకు వినియోగించకూడదు. రిజర్వ్ ఫండ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రూల్స్ ఉన్నాయి. మరి కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా కూడా ఒక చిట్ ఫండ్ కంపెనీ కింద రిజిస్టర్ చేయబడి అది ఫైనాన్స్ కంపెనీ కింద డిపాజిట్లు సేకరించడం అనేది తప్పు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పే ఆరోపణలు ఏంటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒక ఏదైతే చిట్ ఫండ్ చిట్టు చిట్టు ఖాతాదారుల నుంచి డిపాజిట్లు సేకరించింది. చిట్స్ పాడుకున్న వాళ్ళకి డబ్బులు సకాలంలో ఇవ్వలేదు. ఆ సేకరించిన ఆ డబ్బుని ఇతరితర కార్యకలాపాలకి, వ్యాపారాలకి, వాటికి పెట్టుబడి పెట్టారు. ఇది తప్పు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొదటి నుంచి వాదిస్తా ఉన్న అంశము. కోర్టు పరిధిలో కూడా ఉన్న అంశాలు అవే. అయితే ఏంటంటే కోర్టు నిర్ధారణలో అది ఇంకా నిరూపించబడలా. వీళ్ళు నిజంగానే ఆ డబ్బుని వేరే వేరే వాటికి వాడారా అన్నది నిరూపించబడలా. ఇంకోటి ఏంటంటే సాధారణంగా ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా కానీ వాళ్ళు మదుపు చేసుకున్నా లేకపోతే చిట్టు డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని సకాలంలో ఇవ్వకుండా గోలుమాలు చేస్తుంటే మరి వెంటనే ఆందోళన దిగుతారు. అది మార్గదర్శి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరి మీదైనా కానీ వెంటనే ఆందోళనలు దిగుతారు, నిరసనలు వ్యక్తం చేస్తారు, కేసులు పెడతారు. కానీ ఈ టోటల్ ఎపిసోడ్ లో ఈ 22 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున మార్గదర్శి మీద ఆరోపణలు చేసి కోర్టుల్లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడం కానీ కోర్టులకు ఎక్కిన మామూలు ఖాతాదారులు పెద్దగా ఎక్కడా లేదు. అడపాదడపా 1-2 కేసులు ఉన్నాయి తప్ప. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మార్గదర్శిలో నేను కూడా సభ్యుణ్ణి, నాకు కూడా కొన్ని అనుభవాలు అయినాయి. నాకున్న అనుభవాల ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే వాళ్ళు పాడుకున్న తర్వాత మరుసటి నెలలోపు వాళ్ళు డబ్బులు ఇచ్చేయాలి. డబ్బులు వాళ్ళు ఏంటంటే గ్యారంటీర్లు కావాలి, 3 కావాలి, 5 కావాలని పేచీలు పెట్టి ఆ డబ్బుని ఇవ్వకుండా నెలల పాటు, 6 నెలలు, సంవత్సరం పాటు కూడా కొంతమందికి గ్యారంటీర్స్ లేరు అనే కారణం చేత ఇవ్వకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ భద్రతా నిమిత్తం వాళ్ళు 5 గ్యారంటీర్లు, 6 గ్యారంటీలు కావాలి, 3 కావాలని చెప్పేసి వేధింపులకి గురి చేస్తున్నారు ఖాతాదారుల్ని. అది ఏంటంటే అది ఒక అది అది దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. చట్టాలు కానివ్వండి, ఆర్బీఐ ఉన్న సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మారిన సమాజంలో ఎవరికి గ్యారంటీలు ఇవ్వట్లేదు. చుట్టాలలోనే, బంధువుల్లోనే గ్యారంటీ ఇవ్వటం పరిస్థితుల్లో ఏదో 1-2 గ్యారంటీస్ తోటి ఫండ్స్ రిలీజ్ చేయాలి తప్ప, లేకపోతే వేరే ఏదన్నా రిసోర్సెస్ తోటి తీసుకోవాలి తప్ప గ్యారంటీలు లేరని చెప్పేసి సంవత్సరాల తరబడి పాడుకున్న సొమ్ము ఇవ్వకపోతే చిట్టి వేసి లాభం ఏంటి? అత్యవసరంగా పనికి వస్తుందని ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు చిట్స్ వేసుకుంటారు. అసలు చిట్ ఫండ్స్ సాధారణంగా వ్యాపారస్తులు, మధ్యతరగతి వాళ్ళే చిట్స్కి వెళ్తారండి. వాళ్ళ అవసరానికి డబ్బులు రానప్పుడు చిట్టు వేసి లాభం లేదు. మౌలిక సూత్రాలకే విరుద్ధంగా చిట్ ఫండ్స్ కంపెనీస్ నడుస్తున్నాయి. నాట్ ఓన్లీ మార్గదర్శి, ఇవాళ నడుస్తున్న చిట్ ఫండ్స్ కంపెనీలు అన్ని కూడా ఇదే పందాలో నడుస్తున్నాయండి. కాకపోతే మార్గదర్శి అంశంలో ఏంటంటే నాకు తెలిసి పెద్దగా ఫ్రాడ్ జరిగిన ఆరోపణలు లేవు. కానీ టెక్నికల్ వైలేషన్స్ మాత్రం ఉన్నాయి. వీళ్ళు డిపాజిట్ సేకరించడం, చిట్ ఫండ్ ఖాతాదారుల నుంచి, చిట్ కంపెనీ నుంచి డిపాజిట్లు సేకరించినట్టు ఆనవాళ్లు దొరికినాయి, ఆధారాలు ఉన్నాయి. ఆ డిపాజిట్లు సేకరించడం అనేది చట్టరీత్యా తప్పు. కాబట్టి దాని మీద శిక్ష పడాలి వీళ్ళకని చెప్పేసి జరుగుతూ ఉంది. తర్వాత ఈయన కోర్టుకు వెళ్ళాడు. ఇటీవల వెళ్ళినప్పుడు కూడా హైకోర్టులో ఒక మనిషి మరణించినంత మాత్రాన కేసు మూసేయబడదు, కేసు కంపెనీ మీద, ఆ కంపెనీ యాక్టివిటీస్ మీద కొనసాగుతుంది అనేది కోర్టుకు అభిప్రాయపడినట్టుగా వార్తలు వచ్చినాయి. కాబట్టి ఏంటంటే
ఒకవేళ ఈ నిబంధనలు ఏదైతే ఉన్నాయో 4 రకాల చట్టాలు అప్లై అవుతాయి. ఆర్బీఐ యాక్ట్ అప్లై అవుతుంది వీళ్ళ మీద, కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది, చిట్ ఫండ్ యాక్ట్ అప్లై అవుతుంది. వీటన్నిటి మీద ఏంటంటే దేనికి దానికి నడపాల్సిన కంపెనీలు ఈ డబ్బుల్ని ఇంకొక చోటగా వాడటం, ఈ ఇబ్బందులు సకాలంలో అవసరమైనప్పుడు మరి మదుపరులకు ఇవ్వకపోవటం అనేది మరి వైలేషన్ ఆఫ్ ది యాక్ట్స్. కాబట్టి దాని మీదే ఈ కేసులకి ఇంకా జీవం ఉంది, ఈ కేసు నడుస్తూ ఉందండి. మరి ఆయన ఏం ఆశించి చేస్తున్నాడా, లేకపోతే ఆయన మరుగున పడిపోయిన తన ఉనికిని మళ్ళీ బయటకు తెచ్చుకొని పబ్లిసిటీ కోసం చేస్తున్నాడా అనేది మరి మనం ఆలోచించుకోవాలి దాని గురించి. కాబట్టి ఏంటంటే ఇవాళ మళ్ళీ దాన్ని అంశాన్ని ఎత్తుకొని కోర్టులకు వెళ్ళి చేయటం వల్ల లాభం లేదు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తప్ప వేరే ఎవరు కూడా మార్గదర్శి చిట్ ఫండ్ మీద కేసులు వేయలేదు, ఆరోపణలు చేయలేదు, రోడ్లకు ఎక్కలేదు. కాబట్టి ఒక అర్ధవిహీనమైన చర్యకి మా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోతున్నాడని చెప్పేసి నా ఉద్దేశం. ఆయన వ్యక్తిగతంగా చిట్టేసి డబ్బులు ఇవ్వలేడన్న కక్షని 24 ఏళ్ళు కక్షను తీర్చుకోవడం అంటే అది హాస్యాస్పదం అని చెప్పేసి నేను భావిస్తున్నాను సురేష్ గారు. అదొక్కటే ఉంటుంది ఆయనకి. ఓవరాల్గా ఏంటంటే కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఆయన ఇప్పుడు బయటకు వచ్చేసినా కానీ న్యూట్రల్గా కనిపిస్తాడులేండి పైకి, ఆయన న్యూట్రల్గా కాదులే. కానీ అయితే ఆయన మొదటి నుంచి ఈనాడు మీద రామోజీరావు గారి మీద ఉన్నటువంటి ఆ దుగ్ధ దాన్ని అట్లా కంటిన్యూ చేసుకున్నాడు. రెండు ఇప్పుడు కూడా ఎవరో కొంతమంది అదే రకమైనటువంటి తీరుతో ఉన్న వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. లేకపోతే ఆయనకి ఏం అవసరం ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, వాటికి వీటికి తిరిగి ఆయన కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టాలి కదా. ఆయనే అంటాడు నేను చాలా సింపుల్గా ఉంటాను, నేను ఏం పెద్దగా ఆస్తులు సంపాదించుకోలేదని. సో మేబీ ఎవరన్నా వెనకాల నుంచి మరి ప్రోద్బలం ఉందేమో తెలియదు. కోటేశ్వర గారు.